బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి చెందిన రిజిస్టర్ ఆఫీస్ సెంటర్ కూరగాయల మార్కెట్ వద్ద ఉన్న రూములలో వివిధ వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే వారిలో పలువురు గత కొన్ని నెలలుగా నగర పంచాయతీకి చెల్లించాల్సిన అద్దెలను నిలిపివేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ వెంకటరమణబాబు అద్దెలను చెల్లించాలని దుకాణదారులకు నోటీసులు జారీ చేశారు. స్వయంగా రంగంలోకి దిగి దుకాణదారుల వద్దకు వెళ్లి నోటీసులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు నగర పంచాయతీ రూములలోని వ్యాపారస్తుల వద్ద 18 లక్షల రూపాయల బకాయిలు రావాల్సి ఉందని చెప్పారు. దీనిపై తమ సిబ్బందితో కలిసి ప్రతి షాప్ కు వెళ్లి నోటీసులు అందజేశామన్నారు. 7 రోజులలోపు బకాయిలు చెల్లించకపోతే షాపులను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. త్వరితగతిన బకాయిలు చెల్లించి నగర పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన కోరారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి షాపు రూములు ఏవైతే లీజుకు తీసుకొని వ్యాపారాలు నిర్వహిస్తున్నారో అటువంటి వాళ్ళు సుమారుగా మాకు 18 లక్షలు బకాయి ఉన్నారు. మొత్తం వాళ్ళు ఎప్పటి వరకు చెల్లించారు, ఇంకా ఎంత చెల్లించవలసి ఉన్నది అని చెప్పి స్టేట్మెంట్ తయారు చేసుకొని నోటీసులు తయారు చేసుకొని ఈ రోజున నేను మా సిబ్బంది కలిసి వారిని షాపు వద్దకే వెళ్ళి కలిసి వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సుమారు 18 లక్షల రూపాయలు అద్దె బకాయిలంటే చిన్న మొత్తం కాదు. మా షాపింగ్ కాంప్లెక్స్లో వ్యాపారాలు చేసుకుంటూ మాకు సకాలంలో అద్దెలు చెల్లించాల్సిందిగా కోరడం జరిగింది. అలాగే నోటీస్తో పాటుగా వారికి 7 రోజులు సమయం ఇవ్వడమైనది. ఈ 7 రోజుల లోపల కనుక వారు మాకు అద్దెలు చెల్లించని పక్షంలో షాపు రూములు సీజ్ చేయడం కానీ తదుపరి శాఖాపరమైన చర్యలు కానీ తీసుకొనబడునని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా కొంతమంది వ్యక్తులైతే పిల్లిపోగు చిన్న నరసయ్య, పిట్రగుంట నారాయణయ్య, రామిశెట్టి సుధీర్, చోళం వెంకయ్య, ఓరుపల్లి రమణయ్య వీళ్ళు ఒక్కొక్కళ్ళు సుమారుగా 1,50,000 నుంచి 2 లక్షల చిల్లర వరకు బకాయిలు ఉన్నారు. వీరికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా 7 రోజుల లోపల కనుక చెల్లించిన పక్షంలో షాప్ రూములు సీజ్ చేస్తామని కూడా తెలియజేయడం అనేది. కాబట్టి పట్టణంలో షాప్ రూములు వాళ్లే కాదు, వ్యాపార సంస్థల వాళ్ళు, ఇంటి పన్నులు చెల్లించేవాళ్ళు, నీటి పన్నులు చెల్లించేవారు, ఖాళీ స్థలాల పన్నులు చెల్లించేవారు, ట్రేడ్ లైసెన్స్ పన్నులు చెల్లించేవారు మీరందరూ కూడా సకాలంలో పన్నులు చెల్లించి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ అభివృద్ధికి తోడ్పడతారని, అలా తోడ్పడాలని కోరుకుంటున్నాను.